వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏడాది 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసగించిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదన్న మనస్తాపంతోనే నిరుద్యోగ యువకుడు గడ్డం వేణుకుమార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్ను పరామర్శించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బాధితుడు కుటుంబ సభ్యులను ఓదార్చి వేణు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్లు వస్తాయి, జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ప్రామిస్ చేశారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడి మేము మా ప్రభుత్వం రాగానే ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం లేవు. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన నియామకాలు ఏతున్నా వాటికి పత్రాలు ఇస్తా ఉన్నారు తప్పితే కొత్తగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి ఏమీ లేవు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక దొంగ హామీల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రామిస్. ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగి అతని ప్రాణాలు కాపాడబట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి డాక్టర్లు చెప్పారు. దానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా కూడా మేము ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ మిత్రులారా, ఇలాంటి అనేక మంది నిరుద్యోగుల మరి స్వప్నాలని, ఆశల్ని కొల్లగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. ఈ సూసైడ్ నోటు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి అందున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం నుంచి న్యూ సానాల లక్ష్మీపురం గ్రామం నుంచి అతను ప్రశ్నిస్తున్న మేము వెళ్ళడానికి కూడా మమ్మల్ని కూడా, నేను ఒక మాజీ మంత్రిని, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఎమ్మెల్సీ ప్రస్తుతం, ఆయన జడ్పీ చైర్మన్ చేశారు. మమ్మల్ని లోపల పరామర్శించడానికి వెళ్తే కూడా మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. నిరుద్యోగులకి మద్దతుగా ఆశ్వాసన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మేము కేటీఆర్ గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నో బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణే మన యొక్క వేణు ఆత్మహత్యాయత్నం. వాళ్ళకి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు. మరి ఈ జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఉన్నారు. అయ్యా, నేను శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నీ క్రైటీరియా ఏంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రైటీరియా ఏంది? పేదవారికి ఇల్లు ఇచ్చే దాంట్లో వాళ్ళమ్మ మానసిక వికలాంగురాలు, వాళ్ళు బీసీ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, భూమి లేదు, వాళ్ళ నాన్న గీత కార్మికుడు, ఈయనకు ఉద్యోగం లేదు. ఇంతకంటే క్రైటీరియా ఏం కావాలి? నీ 3 రంగుల జెండా కప్పుకోవాలా, లేదా నీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకాలా? ఈ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధైర్యపడొద్దు. 2 సంవత్సరాల పాటు మీరు ఓపిక పట్టండి. మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. 100% యొక్క నిరుద్యోగ యువకులందరినీ ఆదుకుంటాం. రాత్రి నుంచి ఒక రాక్షస పాలన సాగుతా ఉంది. పోలీసులను పెట్టి కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉండనీయకుండా ఒక పోలీసు వ్యవస్థను పెట్టి ఈరోజు మాజీ మంత్రి గారు, మాజీ లోక్సభ పక్ష నేత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నేను అందరం కలిసి వాడికి వెళ్తుంటే పోలీసు పెట్టి ఆపేస్తున్నారు. ఏం దుర్మార్గం ఇది? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఉండనివ్వరు. వారిని పరామర్శించడానికి, వారికి ధైర్యం కల్పించడానికి, వారికి మరో ధైర్యం కల్పించడానికి ఇక్కడికి వస్తే మమ్మల్ని డోర్లు పెట్టేసేసి ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు డోర్లు పెట్టినా, పికెట్లు పెట్టినా, లేదా పోలీసుని పెట్టినా ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని మీరు ఖచ్చితంగా చవిచూడాల్సి వస్తుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం సోదరుడు వేణుకి మెరుగైన చికిత్స రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి చేయించాలి. 2 తక్షణమే ఆ కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన దగ్గర నుంచి ఇక్కడ పోలీస్ పహరా కాశారు ఆ కుటుంబ సభ్యుల్ని. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి మరి మీరు తీసుకెళ్లండి అనేటువంటి ఒక బెదిరింపులు. అంటే ఖమ్మంలో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారని
ప్రజలు వచ్చి చూస్తారని, మీడియా చూస్తుందని, మరి ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే, ప్రజాపాలన చెప్తున్నారే, కనీసం ఒక నిరుద్యోగి యొక్క ఆవేదనను కూడా మరి మీడియా దృష్టికి పోకుండా చేసేటువంటి ప్రజాస్వామ్యం మీరు ఇచ్చేటువంటి విలువ ఏమిటి అని చెప్పేసి మనం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా మీరు ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించే దానికోసం, నోటిఫికేషన్ ఇచ్చే దానికోసం ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తూ